సుమిత్ర జ్యోతితో ఇక నేను ఈ కూతుర్ని హాస్టల్లో వేస్తాను అని అంటూ ఉంటుంది. అప్పుడు జ్యోతి, ఏం మాట్లాడుతున్నావు సుమిత్ర? నీ కన్న కూతురు వచ్చిందని ఇప్పుడు ఈ కూతురిని హాస్టల్లో వేస్తావా అని అంటూ ఉంటుంది. అవునమ్మా, ఇన్ని రోజులు నేను హాస్టల్లోనే పెరిగింది, ఇప్పుడు హాస్టల్లో ఉండడానికి ఏంది ప్రాబ్లం? అయినా నా కన్న కూతురు కన్నా సమానం కాదు కదా. ఇప్పుడు నా కన్న కూతురు ఇన్ని రోజులు నాకు దూరమైంది, ఆ ప్రేమ నేను కన్న కూతురికి చూపించాలి. ఇప్పుడు ఇది నా దగ్గర ఉంటే నా కన్న కూతురుతో నేను ఎలా ప్రేమను చూపించగలను అని అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు సుమిత్ర అని జ్యోతి అంటూ ఉంటుంది. నీ కన్న కూతురు వచ్చినంత మాత్రాన ఈ కూతురుని నువ్వు దూరం చేసుకుంటావా? ఈ కూతురు నువ్వు హాస్టల్లో వేస్తావా? ఈ కూతురికి నీకు ప్రేమ పంచవా అని జ్యోతి అంటూ ఉంటుంది. లేదమ్మా, నేను పంచను. ఇన్ని రోజులు హాస్టల్లోనే ఉంది కదా, ఇప్పుడు ఉండడానికి దేనికి ప్రాబ్లం అని అంటూ ఉంటుంది. ఇక తను, నన్ను దూరం చేయకమ్మా, నేను హాస్టల్లో ఉండనమ్మా, నీ కాలు పట్టుకుంటానమ్మా అని అంటూ ఉంటుంది. ఇక మీ నాన్న చెప్పాడా నన్ను ఇలా బ్లాక్మెయిల్ చేయమని? నువ్వు ఎంత ఏడ్చినా నేను నిన్ను దగ్గరికి చేరనివ్వను, నిన్ను హాస్టల్లోనే వేస్తాను, నువ్వు నా దగ్గర ఉండకూడదు అని అంటూ ఉంటుంది. ఇక జ్యోతి మాట్లాడుతూ ఉంటే సుమిత్రను గట్టిగా అరుస్తూ ఉంటుంది. నువ్వు ఆగులాయరమ్మా అని పద్మమ్మ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఏంటి సుమిత్ర నువ్వు మాట్లాడేది? అసలు ఏం మాట్లాడుతున్నా నీకు అర్థమవుతుందా? ఇన్ని రోజులు నీ దగ్గర ఉన్న కూతురుని ఈ కన్న కూతురులా పెంచావు, కానీ ఇప్పుడు కన్న కూతురు వచ్చిందని నీ పెంచిన కూతుర్ని దూరం చేస్తావా అని అంటూ ఉంటుంది. నువ్వు తల్లివేనా అని అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావమ్మా? నేను కన్న కూతుర్ని దూరం చేసి ఇన్ని రోజులు దూరం అయ్యి ఎంత బాధపడ్డానో తెలుసా? ఇప్పుడు ఆ ప్రేమ నేను కన్న కూతురుకు పంచుతుంటే మీకేంటి ప్రాబ్లం? అయినా నీకు ఏ బిడ్డలు లేరు కదా అని అంటూ ఉంటుంది. అవునమ్మా, నాకు ఏ బిడ్డలు లేరు, తల్లిని కాబట్టి ఒక తల్లిలా ఆలోచిస్తున్నాను. చిన్నప్పుడే నాకు చనిపోయిన బిడ్డ పుట్టాడు, అప్పుడు నేను చాలా బాధపడ్డాను. కానీ మీకు దూరం అయిపోయిన బిడ్డ మళ్ళీ దగ్గర అవుతున్నాడు. కానీ నాకు ఎల్లమ్మ తల్లి మంచి బిడ్డని ఇచ్చింది. ఆ బిడ్డని నేను కన్న తల్లిలా కన్న కూతురులా మంచిగా చూసుకుంటున్నాను. నేను నా కూతుర్ని ప్రేమ ఆప్యాయలతో పెంచుతున్నాను అని పద్మమ్మ అంటూ ఉంటుంది. అయినా నీ కన్న కూతురు కాదు, వస్తే మాత్రం తనను వదిలిపెడతావు అని అంటూ ఉంటుంది. నేను ఎప్పటికీ ఒకేలాగా ఉంటాను, నా కూతురు వచ్చిన ఇద్దరిని సమానంగా చూసుకుంటాను. నా కూతురైనా పెంచిన కూతురైనా ఒకేలాగా చూసుకుంటాను. ఒక తల్లిని ఎంత బాధపడుతుందో తెలుసా? నీ కూతురికి ఇంకో తల్లి ఉందా? లేదు. నువ్వు ఒక తల్లివే. నువ్వు తనని ప్రేమ పంచకపోతే తను ఎక్కడికి పోతుంది? తనని ప్రేమకు దూరం అవుతుంది. తనకి ఇంకో అమ్మ లేదు కదా, నువ్వే ప్రపంచంగా, నువ్వే అమ్మగా చిన్నప్పటి నుంచి బతికింది. అలాంటి కూతురిని నువ్వు దూరం చేసుకుంటే నీకు ఎంత బాధ కలుగుతుందో తెలుసా? నీకు ఇంకో కూతురు ఉన్నట్టు తనకి ఇంకో తల్లి లేదు కదా, ఆ బాధని నువ్వు ఒక అమ్మాయికి మాత్రమే తెలుసు అని పద్మమ్మ అంటూ ఉంటుంది. ఇక జ్యోతి ఇదంతా విని ఈ మాటలన్నీ పద్మమ్మ నాకు చెప్పినట్టు అనిపిస్తుంది. జీవన నా కూతురు కాదో నాకు తెలియదు, కానీ ఒకవేళ నా కన్న కూతురు వస్తే మాత్రం నేను జీవనని చిన్నప్పటి నుంచి పెంచాను, నా కొన్న కూతురు జీవనిని సమానంగా చూసుకుంటాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది. జీవన్ని నేను దూరం చేసుకోను అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఆనంది కూడా, జ్యోతమ్మ కూడా ఇలానే ఆలోచిస్తూ ఉంటుంది అని అనుకుంటూ ఉంటుంది. ఇక జీవన కూడా మనసులో అమ్మ కూడా ఇలానే ఆలోచిస్తుంది అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఇందుమతి భలే కేసు దొరికింది, ఇద్దరు కేసులు ఒకేలా ఉన్నాయి అనిపిస్తుంది. జ్యోతికి కన్న కూతురు లేదు, తనకు కూడా ఇలానే ఉంది అనిపిస్తుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇందుమతి. ఇక ఇదంతా హైమావతి, గౌరీప్రసాద్ పైనుంచి వింటూ ఉంటారు. పద్మమ్మ ఇంత ఎమోషనల్ అవుతుంది ఏంటండి అని హైమావతి గౌరీప్రసాద్తో అంటూ ఉంటుంది. అవును హైమ, తను చాలా బాధపడి ఈ విషయాన్ని చెప్తుంది అని అంటూ ఉంటాడు. ఇక నీ ప్రేమను నువ్వు దూరం చేసుకుంటే మళ్ళీ నీకు ఇంత ప్రేమించే బిడ్డ ఎక్కడ దొరకదు. ఇప్పుడు నీకు కన్న కూతురు వచ్చిందని నువ్వు పెంచిన కూతురుని దూరం చేసుకుంటున్నావు. అదే నీ కన్న కూతురు రాకపోతే నువ్వు తినని ఎంత బాగా పెంచేదానివి. అలానే నువ్వు సమానంగా చూడు, ఇద్దరు నీ కూతురులే అనుకో.
నీ కన్న కూతుర్లే అనుకొని సమానంగా చూస్తే నీకు ఏ బాధ ఉండదు. నీ మనసులో నుంచి కన్న కూతురు, పెంచిన కూతురు అనే భావాన్ని నువ్వు తీసి పడేయి. ఇద్దరు సమానంగా చూస్తే నీకు ఆ బాధ కనిపించదు అని పద్మమ్మ అంటూ ఉంటుంది. ఇక ఏడుస్తూ ఉంటుంది తను సుమిత్ర. నాకు ఇప్పుడు కనువిప్పు అయిందమ్మా. నేను ఇద్దరిని కూతుర్ని సమానంగా చూస్తాను. నా కూతుర్ని ఎంత ఏడుస్తుందో, తను ఎంత బాధపడుతుందో నాకు అర్థమయ్యింది. నా ప్రేమ కోసం తను ఎంత బాధపడుతుందో ఇప్పుడు నాకు తెలిసింది. ఇద్దరు కూతుర్ని సమానంగా చూస్తాను అని అంటూ ఉంటుంది సుమిత్ర. ఇక క్లాప్స్ కొడుతూ గౌరీ ప్రసాద్ వస్తూ ఉంటాడు.